కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. వరంగల్ కాకతీయ మెడికో విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య లేకపోతే హత్య అనే కోణంలో చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆ అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే నిన్న ప్రీతికి సంబంధించిన పేరెంట్స్కి ఒక షాకింగ్ వార్త. ఎందుకంటే సిపి రంగనాథ్ కొన్ని వివరాలు వెల్లడించారు. అదేంటంటే ప్రీతి మృతికి ఆత్మహత్య కారణమంటూ శుక్రవారం సిపి వివరాలు వెల్లడించిన నేపథ్యంలో ఆమె తండ్రి అంటే ప్రీతి తండ్రి నరేందర్ సోదరుడు సిపిని వాళ్ళ హనుమకొండలో కలిశారు. దీనికి సంబంధించి సమాచారం తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేశారు. అదేంటి అంటే ఆత్మహత్య అంటూ స్పష్టం చేశారు సిపి. సో ప్రీతి మృతికి సంబంధించి తమకున్న అనుమానాలు అలాగే అభిప్రాయాలను సిపితో మరోసారి తండ్రి వెళ్ళి చెప్పుకున్నారు. ఈ సందర్భంగా టాక్సికాలజీ అండ్ పోస్ట్ మార్టం తదితర రిపోర్ట్లకు సంబంధించిన వివరాలను సిపి వారికి వివరించిన సిచ్యువేషన్ ఉంది. ప్రీతి ఆత్మహత్య చేసుకుందనే విషయానికి సంబంధించి ఆధారాలను తండ్రికి సిపి స్వయంగా తెలియజేశారు. సో అయినా కూడా ప్రీతి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ప్రీతి ఇష్యూ ఎప్పటి నుంచి అయితే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కుటుంబ సభ్యులు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఆ అనుమానాలు ఇంకా కూడా కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్ ఉంది. సో ప్రీతి మృతి విషయంలో తండ్రి నరేందర్ మొదటి నుంచి తన బిడ్డది ఆత్మహత్య కాదు అంటూ హత్య అంటూ ఆరోపణలు చేస్తున్న నేపథ్యం మనందరికీ తెలిసిందే. సో ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదు, పథకం ప్రకారమే తన బిడ్డను హత్య చేశారంటూ కూడా మొదటి నుంచి వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో సోదరుడు కూడా ఇదే విషయాన్ని సిపికి మరోసారి వెల్లడించారు. సో తమ సోదరికి రక్త మార్పిడి కూడా జరిగినందున శరీరంలో ఎలాంటి అవశేషాలు బయటపడే అవకాశం లేదు, కావాలని ఈ విషయంలో నిందితుడిని రక్షించేందుకు ఒక పథకం నడుస్తోంది అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రీతి ఆత్మహత్య అంటూ సిపి ప్రకటించిన విషయం సందర్భంలో మరోసారి తమ అనుమానాలను సిపి వద్దకి తీసుకెళ్లి పేరెంట్స్ వెళ్ళి మరోసారి రిక్వెస్ట్ చేశారు. కేసు ప్రస్తుత స్థితి పూర్వపరాలను కూడా సిపి ఈ సందర్భంగా పేరెంట్స్కి వివరించిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ప్రీతి పేరెంట్స్ వెళ్ళి సిపిని కలిశారు. సిపి కూడా ఇది ఆత్మహత్య అంటూ పేరెంట్స్కి వివరించిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. నెక్స్ట్ ఫర్దర్గా ఏం స్టెప్ ఉండబోతోంది, మళ్ళీ ప్రీతి పేరెంట్స్ మళ్ళీ ఇంకోసారి కలిసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా, ఈ కేసుకి సంబంధించి ఇంకేమైనా డెవలప్మెంట్ ఉంటుందా, వేచి చూడాల్సిందే.